అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శర్వాణ్యేతే నమో నమః. శర్వాణి, శర్వాణి అంటే శర్వుని భార్య శర్వాణి. శబ్దాలు కొంత శార్వాణి అంటూ ఉంటారు, ఇలాంటి శబ్దాలు ఎక్కడ లేవు. శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. శర్వుడు అంటే శివుడు, శివుడు భార్య. శివుడికి శర్వుడు అని పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ పరమేశ్వరుడు సర్వజగత్తును లయింపజేస్తాడు కనుక శర్వుడు అంటే లయింపజేయువాడు, సర్వజగ లయకారకుడు. లయకారుని భార్య గనక శర్వాణి. అంతేకాదు భూభృతాన్ లక్ష్మి తర్వాత శర్వాణ్యం పెట్టడంలో విశేషం చూద్దాం. శివుడికి అనేక పేర్లున్న అష్టమూర్తులుగా భవ అంటే జలమూర్తి, రుద్ర అంటే అగ్నిమూర్తి, ఉగ్ర అంటే వాయుమూర్తి. గుర్తుందిగా మనం శివతత్వం చెప్పినప్పుడు చెప్పాం. శర్వ అంటే క్షితిమూర్తి, భూమూర్తి, భూస్వరూపంగా అష్టమూర్తులు కదా శివుడు. అష్టమూర్తుల్లో భూమూర్తిగా చెప్పేటప్పుడు శర్వ అనాలి కనుక భూభృతాం లక్ష్మి తర్వాత శర్వాణ్యై అంటే భూస్వరూపుడైన శివుని యొక్క శక్తివి నువ్వు అని ఔచిత్యం అక్కడ చూపిస్తున్నది. దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణ్యై ఖ్యాత్యై తథైవ కృష్ణాయై ధూమ్రాయై సతతన్నమః. అమ్మా నువ్వు దుర్గవు, దుర్గపారవు. దుర్గా అంటే ఏంటో నేను చాలా మంది చెప్పుకున్నాం, మళ్ళీ ఆ మంత్రం వచ్చేసింది ఇక్కడ, దుర్గా మంత్రం వచ్చింది ఈ స్తోత్రంలో, అందుకు అదొక ప్రత్యేకత. దుర్గపారాయై, దుర్గపారాయై అంటే దుర్గతుల నుంచి దాటించున్నది, కష్టము నుంచి తొలగించున్నది, సంకటహారిణి అని అర్థం అనమాట. పార అంటే దాటించట, ఒడ్డు. మన దుర్గతుల్లో ఉంటూ ఉంటే నేను చెప్పుకున్నా కదా, దుహు దుష్ట దుస్సాధ్య దుఃఖ దుర్మార్గ దురాచార ఏవైతే ఉన్నాయో దుర్గతులు వాటి నుంచి అన్నిటి నుంచి బయట పెట్టేస్తుంది. అందుకు దుర్గపారాయై దుర్గములకు ఆవలి ఒడ్డు అనగా దాటించే తల్లి. సారాయై సర్వకారిణ్యై చాలా చక్కటి మాట చెప్పానండి. అమ్మ సారముట, ఎసెన్స్. ఎప్పుడైనా కావాల్సింది అదే కదా సారం. ఎంత పండు కొనుక్కున్నా ఎప్పుడు కొంటాం, లోపల రసం ఉందా లేదో చూసుకుంటాం. డ్రై అయితే మనకి ఎందుకు అది, అసలు పండు సార్థకత ఏమిటి, రసమే. అందుకే రసం ఉందా లేదా అని బాగా పరిశీలిస్తాం. ఈ ప్రపంచమంతా పండు అనుకోండి, దాని నిండా ఉన్న రసం అమ్మే, అది తెలుసుకోవాల్సింది. ప్రపంచ ఫలంలో రసం అమ్మ. రసం లేకపోతే పండుకు విలువ లేదు, అమ్మ లేకపోతే జగత్తుకు విలువ లేదు. ఏమిటా రసం? చిదేక రసరూపిణి. ఆ చిదేక రసం ఈ ప్రపంచమంతా వ్యాపించింది. లేకపోతే ఏముందండి, అది పిప్పే. పండు ఉండాలి, బాగుంటాయి, తొనలు అన్నీ బాగుంటాయి ఎప్పుడు రసం ఉంటాయి. కానీ ఈ సృష్టిలో వివిధ ఉపాధులన్నీ కూడా తొనల్లాగా ఆ లోపల ఉన్నటువంటి గుజ్జులాగా ఉండనియండి, కానీ వాటన్నింటిలో రసం ఆవిడ లేకపోతే వేటికి విలువ ఉంది. కనుక సృష్టి అంతా ఆవిడ కేవలం చిన్మాత్ర రసముగా వ్యాపించింది పోయింది కనుక చిదేక రసరూపిణి. ఆవిడే రసం అండి. రసం సారం తీయండి, రెండు దగ్గర పదాలేనా. సారం రసం, ఎప్పుడు రసమే సారము, సారమే రసంగా ఉంటుంది, సారమే రుచి. అందుకు సృష్టిలో ఈ రసాన్ని మాత్రమే చూస్తారు మహాత్ములు. మనం రసం వదిలి పిప్పిని మాత్రమే చూస్తూ ఉంటాం. అందులో రసం వల్లే పిప్పి కూడా రుచి వచ్చిందని తెలుసుకోం. దేనివల్ల దీనికి రుచి వచ్చిందో దాన్నే తెలుసుకోవాలని ప్రయత్నం మనం చెయ్యం. అందుకే మకరందంలో, మకరందం అంటే రసం. దేని రసం మకరందం? పుష్పరసం. పుష్పసారం యథా మధు. మహాభారతంలో ఈ మాట ఉన్నది, పుష్పసారం యథా మధు. పుష్పసారం మధు అన్నారు. పువ్వు యొక్క సారం ఏంటి? తేనెట. పువ్వులు అందరం చూస్తాం, అందులో మకరం ఉందా లేదా, ఉందా లేదా? పూల తోటకి వెళ్ళండి, మకరందం కనబడుతుందా? కనబడదు. కానీ తేనెటీగ కనబడుతుంది, తుమ్మిదకు కనబడుతుంది. ఇది తీసుకెళ్ళి దాచుకుంటుంది, అక్కడక్కడే తాగుతుంది. అది వీళ్ళిద్దరికీ తెలుసు అందులో మకరందం ఉంది అని. మనకు తెలుసు, తెలివిన వాళ్ళం కనుక. తీసుకోవడం తెలియదు, తేనెటీగ కంటే తక్కువ తెలివి కనుక. మొన్న అనుకున్నాడు జంతువులకి ఆ తెలివితేటలు మనకిలో, అవి కూడబెట్టుకుంటే పొగ చూపించి లాక్కునే తెలివితేటలున్నాయి. కానీ మనకు మాత్రం తేనెలాగే తెలివితేటల్లో. కానీ అందరికీ పువ్వు కనబడుతుంది, కానీ అందులో ఉన్న తేనె మాత్రం ఆ తుమ్మెదకి కనబడింది, తేనెటీగకి మాత్రమే కనబడింది తప్ప మనకు కనబడలేదు. కనబడ్డమే కాదు, తీసుకునే తెలివితేటలున్నాయి. అయితే తీసుకువెళ్ళిపోయే పువ్వు అలాగే ఉంది, ఏమీ పాడవలే. అంతే కదా, అది వచ్చి తీసుకువెళ్ళిపోవడం వల్ల పువ్వుకి ఏమైనా దెబ్బ తగిలిందా? అందుకే మధుకరం అని పేరు పెట్టేటప్పుడు మాధుకరం అని పేరు వచ్చింది. ఏమాత్రం బాధించకుండా మాత్రమే తీసుకుంటుంది. అది పువ్వుని బాధించలేదు, అది పువ్వుని చూసింది, కానీ దృష్టి మాత్రం దాని మకరందం మీద దాని దృష్టి.
కనుకనే ఈ ప్రపంచం ఒక పుష్పం లాంటిదైతే ఈ పుష్పాన్ని చూస్తూ ఉన్నటువంటి వాళ్ళు సామాన్యులు, అందులో మకరందంలో ఉన్న పరమాత్మను చూసేవాడు యోగి. ఇది తెలుసుకోండి. వాడు మకరందాన్ని మాత్రమే చూస్తున్నాడు, వాడు యోగి. అలాగ సారముగా ఈ ప్రపంచ పుష్పంలో మకరందంలో ఉన్న అమ్మ సారము. ఆ సారమే సర్వకారణము గనక సారాయై సర్వకారిణ్యై. ఆ ఎసెన్సే ఇదంతా కూడా, ఈ జగమంతా కూడా. అందుకు సర్వకారిణ్యై ఖ్యాత్యై. ఆవిడ గొప్ప ఖ్యాతి. ఖ్యాతి అంటే బాగా పాపులర్ అండి ఆవిడ. అవునా కదా? ఏమో మీరు అన్నారు కానీ నాకు తెలియదండి. తెలీదా? ఆవిడకంటే పాపులర్ ఎవరైనా ఉన్నారా? ఆ బాలగోప విదిత అందరికీ తెలిసిన ఆవిడికి, అందరూ తెలుసు. స్తుహి శృతంగర్త సదం యువానం. వెల్ నోన్. ఖ్యాతి అంటే వెల్ నోన్, ఇంగ్లీష్లో సరైన అర్థం. అందరికీ బాగా తెలుసు. మీకు తెలుసా అమ్మవారు? కొంచెం ఆలోచిస్తే తెలుసు. మీకు నేనున్నానని తెలుసా? తెలుసా? నేనున్నా అంటే నేనున్నాను కాదు, ఎవడికి వాడికి నేనున్నానని తెలుసా? అదొక్కటి. మీరు చెప్తుంటే ఉన్నాను అనిపిస్తోందండి అని అంటాడు ఎవడైనా. ఎవడో నిద్రపోతున్నవాడు తప్ప. నేనున్నాను ప్రతివాడు అంటాడు కదా. నేనున్నాను అనేది వెల్ నోన్ అవునా కదా? నేను వ్యాపారినా పండితుడినా అని వదిలి నేనున్నాను అనేది వెల్ నోన్. కానీ ప్రతివారిలో నేనున్నానని స్ఫురణగా ఏ చైతన్యం ఉందో అదే ఖ్యాతి. ఇది తెలుసుకోండి. ఇది ఖ్యాతి అంటే ఇది. వాడికి ఉన్న కీర్తి ఎక్కడుందండి? అంతేకాదు, ఖ్యాతి అంటే వేదముల యందు, పురాణముల యందు, ఋషుల యందు, వీరన్నిటి యందు కీర్తి పొంది పొగడబడుతున్నటువంటి గొప్ప చరిత్ర గల తల్లి గనక ఖ్యాతి ఆవిడే. ఆవిడే కృష్ణాయై ధూమ్రాయై అతి సౌమ్యాతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః. ఆవిడ కృష్ణ, ఆవిడ ధూమ్ర. కృష్ణ అంటే కృష్ణ శబ్దానికి అన్నర్థాలు ఇక్కడ తీసుకోండి. నల్లనిది. ధూమ అంటే పొగ. పూర్తి నలుపు అని చెప్పలేం, అది కొంచెం నలుపు తెరుపు కాని స్థితి. అది అటు పూర్తి కాంతి కాదు, చీకటి కాదు. అందుకు ధూమం అంటే తెరమరుగు లాంటిది అనమాట. అది రెండిటికి మధ్యది ధూమం అంటే. అందుకే పొగలో మనకి పూర్తి ఏది కనబడదు అనే లక్షణం లేదు. చీకటి లాంటిది కాదు పొగ. ఏదో కనబడుతుంది కానీ పొగ వల్ల స్పష్టత ఉండదు. స్పష్టత లేదేమో కానీ అసలు కనబడకుండా చేయదు. కనుక అలా మరుగుపరుస్తున్న మాయాశక్తి ఏదో అది ధూమ్రా అని చెప్పబడుతున్నది. కృష్ణ అసలు కనబడినివ్వకుండా చేసేది. ఒకటి విక్షేపం, ఒకటి ఆవరణ. అది మాయాశక్తిలో ఉండేటువంటి రెండు. కృష్ణ ధూమ్ర, ఒకటి ఆవరణ, ఇంకోటి విక్షేపం. ఇది దీని యొక్క ప్రత్యేకమైన అర్థములు. ఇదే సరి అయిన అర్థం. అయితే కృష్ణవర్ణం, ధూమ్రవర్ణం అన్నప్పుడు నలుపు, తమస్సు అని వర్ణించినట్లయితే అవి కూడా ఆవిడ రూపములే. అతి సౌమ్య అతి రౌద్రాయై నతాస్తస్యై నమో నమః. అవసరాన్ని అనుసరించి ఆవిడ అతి సౌమ్యగా ఉండగలదు, అతి రౌద్రగా ఉండగలదు. ఎలా ఉన్నా ఆవిడ ఉద్దేశం మాత్రం జగత్ ప్రతిష్టాయై, జగత్తుకు ప్రతిష్ఠ కలిగించడమే ఆవిడ ఉద్దేశం. అంటే జగత్తుకు ఆధారం. ప్రతిష్ఠ అంటే ఆధారం. దేనియందు జగత్తంతా ధైర్యంగా ఉందో అది ప్రతిష్ఠ. తిష్ఠ ప్రతిష్ఠ. అయితే తిష్ట వేయడానికి ధైర్యం ఉండాలి. కొంచెం కుర్చీ మీద కూర్చోండి అంటే ముందు ధైర్యం ఉండాలి. ఏమిటి? ఆ కుర్చీ కర్రలు అవన్నీ ధైర్యంగా ఉన్నాయంటేనే మనం కూర్చుంటాం, అంతే కదా. కదలకుండా హాయిగా కూర్చోవాలి ఉండాలంటే మరింత ధైర్యం ఉండాలి. అలాగే ప్రతిష్ఠ. జగత్ ఎంత ధైర్యంగా ఉందంటే ఎవరి మీద అంటే అమ్మ మీద ఆధారపడింది. అందుకే సర్వ జగత్తుకి ఆవిడ ప్రతిష్ఠ, ప్రకృష్టమైన ఆధారముగా ఉన్నది. ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. క్రియాస్వరూపుడైన తల్లికి నమస్కారం. ఇక్కడ కృత్యై అంటే కృత్య అంటే క్రియాస్వరూపిణి. కృతి క్రియ. ఇచ్ఛా జ్ఞాన క్రియ అని అంటాం మనం. క్రియలో ఇచ్ఛా జ్ఞానములు రెండు పనిచేస్తాయి, కలిసిపోతాయి. ఇచ్ఛ జ్ఞానమై క్రియలకు రూపం కలుగుతుంది కనుక క్రియారూపిణి అంటే ఇచ్ఛా జ్ఞాన క్రియారూపిణి మూడు తీసుకోవాలి. ఇది వ్యాఖ్యానించుకునే పద్ధతి. కానీ క్రియారూపిణి, మనం ఈ క్రియలు చేయగలుగుతున్నామంటే ఏ చైతన్యం వలన ఆవిడ కృత్యై నమో నమః. కనుక సృష్టిలో అన్నీ ఆవిడ కృతులే కానీ మనమేమీ లేవు అనమాట. ఇక్కడ నుంచి వరుసగా మీకు సుమారు 21 శ్లోకాలు ఒకటే వరుస. ఇంతవరకు మారింది కానీ యాదేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. ఇది చాలా సులభం. ఇక్కడి నుంచి ఏది చెప్పడమా వినడమా? ఇందులో ఉన్నది పట్టడం మహా కష్టం. ఎందుకంటే ఖ్యాతి అన్నాడు కదా, వెల్ నోన్, అవే ఉన్నాయి. మన చిత్రం ఏంటంటే భగవంతుణ్ణి నీకు బయట వస్తువుగా చూపిస్తే సులభంగా తెలుసుకోగలం. పలాం పురాణంలో కథ, అమ్మవారు ఇలా కొట్టారంటే భలే ఉంటుంది. అవి నీలోనే ఉందనగానే ముందు కళ్ళు చిట్లిస్తాను. నాలో ఉండడం ఏంటి? ఎంత ఒకవైపు అంటూ ఉంటే అందరిలో ఉన్నాడు. ఎలా ఉన్నాడో చెప్పబోతే మాత్రం విసుగు, చిరాకు, బాధ ఎన్ని ఉంటాయి ఇక్కడ చూడండి. కానీ ఇక్కడ మీరు వెతికినా మాత్రం అమ్మ బయట కనబడదు. మంచి పచ్చని చీర కట్టిన తల్లి, ఎర్రని చీరను కట్టిన తల్లి, నవ్వుతున్న తల్లి, కిరీటం పెట్టుకున్న తల్లి కనబడదు. ఇక్కడ కనబడుతున్న అమ్మవారు అసలైన అమ్మవారండి. ఇది ప్యూర్
మామూలు ఎసెన్స్. కొన్ని ఎసెన్స్లు లాగితే భరించలేమిటి మనం, అంత తీవ్రమైన ఘాటు ఉంటాయి, భరించక తప్పదు. అది ఈ ఘాటే జబ్బుని పోగొడుతుంది, అజ్ఞానపు జబ్బుని భరించండి అంతే. అబ్బే మాకు పెద్ద అలవాట్లేదు కనుక ఏం అర్థం కాలేదంటే అంటే దానికి కూడా ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించుకు బాధపడదాం, అర్థం కాలేదే అని. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సింది. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దిత నమస్తస్యై 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 నమో నమః. కొందరు భలే చదువుతారండి, చదువుతున్నప్పుడు చూడండి యా దేవి సర్వభూతేషు విష్ణు ఏది చేతన శబ్దిత కడతా అయిపోయింది. ఫీల్ అనుభవించండి ఈ మాట అనేటప్పుడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ, ఎంత అద్భుతమైన మాట. యా యా అన్నప్పుడే యవతయో ఆమె, యా అంటే అనిర్వచనీయా అనర్థం. ఏ అనిర్వచనీయమైనటువంటి దేవి ఉన్నదో ఆ దేవి సర్వభూతేషు, ఇందాక అందుకే ఏకో దేవ సర్వభూతేషు గూఢ, గుర్తుపెట్టుకోండి ఎందుకన్నాను తెలిసింది కదా, ఇక్కడికి లింక్ తగిలించుకోండి. అక్కడ ఉపనిషత్తే యా దేవి సర్వభూతేషు, మళ్ళీ సర్వభూతేషు సర్వభూతములు యందు ఏ దేవి విష్ణుమాయా అని శబ్దిస్తూ ఉన్నదో ఆవిడికి నమస్కారము. ఇలాగ అన్నీ చూడండి. యా దేవి సర్వభూతేషు చేతనేత్యభిధీయతే, ఏ దేవి సర్వభూతముల యందు చేతనగా ఉందో, చైతన్యము చేతన రెండిటికి తేడా ఉంది. చేతన అంటే కదలిక, అది చేతన అంటే కదలిక, అది అర్థం. కదలిక. చెట్టుకి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. రాతికి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. సర్వభూతేషు అంటే అవి కూడా కాదా? చూడండి, కొన్ని జంతువులు అంటే ఎక్కడికి కదలవు, కానీ ఏది దాని దగ్గరికి వస్తే మింగేస్తాయట, వాటికి చేతనత్వం లేదు, చైతన్యం ఉంది. మనలో కూడా కొన్నిటికి చేతనత్వం ఉంది, కొన్నిటికి చేతనత్వం లేదు, కానీ రెండిట్లో చైతన్యం ఉంది. ఎలాగో చూడండి, ఎముకకి చేతనత్వం లేదు, ఉందా? అలాగే ఉంటుంది. దానికి చేతనత్వం వస్తే మనకు ప్రమాదం. ఎముక కదలకుండా ఉంటే బాగుంటుంది, రక్తం కదులుతూ ఉంటే బాగుంటుంది. రక్తానికి చేతనత్వం లేకుండా సరిగ్గా నిలబడిపోయింది అనుకోండి, అది ప్రమాదం. కనుకనే స్థిరంగా ఉండే వాటికి స్థిరశక్తి ఉండాలి, కదిలే వాటికి శక్తి ఉండాలి. స్టాటిక్ అండ్ డైనమిక్ మీరు ఎలా మార్చుకున్నా. అందుకే చిచ్చక్తిశ్చేతనారూప జడశక్తిర్జడాత్మిక. అక్కడ చేతన జడాలో కూడా చైతన్యం ఆవిడే, అది చెప్తున్నాడు ఇక్కడ. కదల ఉండే దానిలో కదిలే దానిలో కూడా ఆవిడుంది, చైతన్యం ఉంది. చైతన్యం లేకపోతే ఏదీ లేదు. అందుకే ఇక్కడ చెప్తున్న మాటలో చేతనాయిత అభిధీయతే, సరిగ్గా విభూతి యోగం చూడండి, మొత్తం విభూతి యోగం. భగవద్గీతే ఇది, మరొకటి కాదని చెప్పుకున్నాం కదా. విభూతి యోగంలో చెప్తాడు భూతానామస్మి చేతన అంటాడు. సర్వభూతముల్లో చేతన నా విభూతి అన్నాడు. ఇది విభూతే. మనం ఇలా కదులుతున్నామంటే ఎవరుండడం వల్ల కదులుతున్నాం, ఎవరుండడం వల్ల కదులుతున్నాం? ఆ తల్లి అమ్మ. అదొక్కటి తెలుసుకుంటే చాలు, ఇంకే ఏం ఆలోచించక్కర్లేదు. సూటిగా చెప్తున్నాడు, మనకు అదే పట్టదు. అది నువ్వు ఇవాళ ఇలా కదులుతున్నావంటే ఆ తల్లే. అందుకే ధ్రువుడు ఒక్కడు తెలుసుకున్నాడండి ఈ మాట. విష్ణువు కనబడ్డగానే యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయచ్చకిల శక్తిధరస్వధామ్న అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. అలా స్తోత్రం చేయగలిగే భాగ్యం మనకు ఎప్పుడు వస్తుందో కదా. ఏమంటున్నాడు ఇక్కడ, ఎవడు నా లోపలికి చేరి నా మాటను పలికిస్తున్నాడో, నా చెవిని వినిపిస్తున్నాడో, నా కంటికి చూపిస్తున్నాడో, నా కాళ్ళని కదిలిస్తున్నాడో, నా చేతులకి స్పర్శనిస్తున్నాడో, నాలో ఊపిరిగా నడయాడుతున్నాడో ఆ పరమాత్మకు నమస్కారం అన్నాడు ఇక్కడ. వాడికిటే నమస్కారం. అంటే ఎక్కడున్నాడు, ఎక్కడుంది అమ్మ? సర్వభూతేషు చేతన. ఇక్కడ ఆర్డర్ ఉందండి. ఇంతవరకు చెప్పినది సర్వజగన్నిర్మాకమైనటువంటి తల్లిని చెప్పి, ఆవిడ విష్ణుమాయ, విష్ణువు యొక్క అనిర్వచనీయమైన శక్తి ఆవిడ విష్ణుమాయ. ఆ విష్ణుమాయే త్రిగుణాత్మకమైన దేహాల్లో ప్రవేశించి చేతనగా ఉన్నది, కదలిగ్గా ఉన్నది. ఉందని నీకు ఎలా తెలుసు? ఇదిగో కిందవన్నీ పనిచేస్తున్నాయి చూడండి, చెప్తున్నాడు. సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత, క్షుధారూపేణ సంస్థిత, ఛాయారూపేణ సంస్థిత, శక్తిరూపేణ సంస్థిత, తృష్ణారూపాన్ని సంస్థిత, క్షాంతిరూపేణ సంస్థిత, జాతిరూపేణ సంస్థిత, లజ్జారూపేణ సంస్థిత, దాంతిరూపేణ సంస్థిత, శాంతిరూపేణ సంస్థిత, శ్రద్ధారూపేణ సంస్థిత, కాంతిరూపేణ, లక్ష్మీరూపేణ, ధృతిరూపేణ, వృత్తిరూపేణ, స్మృతిరూపేణ, దయారూపేణ, తుష్టిరూపేణ, మాతృరూపేణ, భ్రాంతిరూపేణ. ఇన్ని రూపములతో ఆవిడ ఉందిటండి ఇక్కడ. ఈ రూపాలన్నీ ఎక్కడున్నాయి? కాళీ, దుర్గా, చండీ అంటే పురాణాలు వెతుకుతాం, కానీ ఈ వెతకాలంటే ఎక్కడ వెతకాలి? ఇక్కడున్నాయట. నీలో ఉన్నటువంటి ఆ చేతన ఎలా పనిచేస్తుందో చూడు, అది అమ్మ యొక్క విభూతి. లోపల పరమాత్మ స్వరూపమైన తల్లి ఉంది కనుకనే నీకు అవన్నీ ఉన్నాయి అని తెలుసుకోగలిగితే, ఇవి నీకే ఉన్నాయా? అందరికీ ఉన్నాయి కనుక సర్వభూతేషు.
త్వయి మయి చాన్యత్రైకో విష్ణు వ్యర్థం కుప్యసి మయ్య సహిష్ణు అన్నారు ఎవరు? శంకరులు భజగోవిందంలో చెప్తున్నారు, నీలో నాలో ఉన్నవాడు వాడే. ఇది గ్రహించవలసిన ప్రధాన అంశం. అందుకే ఏ తల్లి సర్వభూతముల యందు చేతనగా ఉన్నదో, బుద్ధిగా ఉన్నదో, బుద్ధి అంటే చెప్పుకున్నాం, ఒక విషయం బోధపడడం బుద్ధి, ఇది ఒక విషయం అర్థమవడం బుద్ధి. అలా అర్థమయ్యే శక్తిగా ప్రతి వారిలో ఉన్నది. ఏదో ఒకటి అర్థమవుతుంది. ఇది అర్థం కాకపోతే టీవీ సీరియల్ అర్థమవుతుంది, చెప్పుకున్నాం కదా. అది అర్థం కావాలన్న లోపల అమ్మవారు ఉండాలి. బుద్ధి రూపేణ సంస్థిత, నిద్రారూపేణ సంస్థిత. నిద్రారూపంలో ఉంటుందిట. అసలు నిద్రను పరిశీలించిన అమ్మ అర్థమవుతుంది. నిద్ర పట్టకపోతే ఈ శ్లోకం అనుకోండి. అలా అమ్మవారు ఉంటారు. అది లేకపోతే కొన్ని ప్రమాదాలు. నిద్ర లేకపోతే పునరుత్పత్తి సమర్థత రాదు, శరీరంలో అవయవ నిర్మాణం సరిగ్గా జరగదు. ఇవన్నీ బాధ మనకి. యాదేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థిత. ఇందులో ఏది లేకపోయినా బ్రతుకు సాగదు. ఇవన్నీ నీలో ఉండి వాడుకుంటున్నాగో, నువ్వు తయారు చేసుకు వాడుకోవట్లేదు. ఇది ఆలోచించండి. ఈ మాట పదే పదే చెప్తున్నా. ఇక్కడ ఆకలి పుడితే నీకు అన్నం అరుగుతుంది, కానీ నువ్వు ఆకలిని పుట్టించలేవు. ఆకలి నువ్వు తయారు చేయగలవా? ఆకలి తయారయ్యేటట్టు ప్రవర్తించంతే, తయారు మాత్రం చేయలేవు. నిద్రపోవడానికి తగ్గ మంచం వేసుకో, పడుకో, పడితే భాగ్యం. కానీ ఆవిడ రావాలి అక్కడ. విష్ణువంతుడి వాడికి ఆవిడ నిద్ర. కనుక నీ శరీరంలో కదులుతున్న మహా చైతన్యం అంతా కూడా ఆవిడే. ఇది పరిశీలిస్తూ వెళితే అమ్మాయి నీ శరీరం అంతా కనబడుతుంది. ధ్యానిస్తే కళ్ళు తెరిస్తే అంతా కనబడుతుంది. అప్పుడు తెలుస్తుంది అమ్మ తప్ప ఈ జగత్తులో మరొకటి లేదు. అది తెలుసుకోక నేనేదో వేరనుకుని అజ్ఞానం నుండిపోయిన అప్పుడు అర్థం అవుతుంది. కనుక ఇది బాగా సాధన చేయాలి. యాదేవి సర్వభూతిష్య నిద్ర. అందుకే నిద్ర గురించి చెప్తూ చాందోగ్యంలో గొప్ప మాట చెప్పారండి. స యథా శకుని సూత్రేణ ప్రబద్ధో దిశం దిశం పతిత్వా అన్యత్రాయిత సమలబ్ధ్వా బంధేన మేధోపశ్రయిత ఏవమేవ ఖలు సౌమ్య తన్మనో దిశం దిశం పతిత్వా అన్యత్రాయిత సమలబ్ధ్వా ప్రాణమేవోపాశ్రయతే. మంత్రాలు చెప్తాను చూడండి. ఒక పక్షిని ఒక తాడుతో కట్టి ఒక కొయ్య కట్టి పెట్టేసేట. ఇప్పుడు అది అటు ఇటు అలా తిరుగుతుంది. ఎంత తిరిగినా లింక్ ఎక్కడుంది దానికి? కొయ్య తాడు అలా చుట్టూ తిరిగింది దాని టైంపాస్ కోసం. మొత్తం తిరిగి 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 అలిసిపోయి మళ్ళీ కొయ్య దగ్గరికి వచ్చి అలాగా విశ్రాంతి తీసుకుందట. అలా ప్రతి జీవుడు కూడా జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో, ప్రపంచంలో తిరుగుతాడు. ఒప్పుకుంటారా? జాగ్రత్త అవస్థలో మన చైతన్యం ప్రపంచంలో తిరుగుతోందా లేదా? స్వప్నావస్థలో అప్పుడు తిరుగుతుంది. అప్పుడు దానికి తెగాలసట. ఈ బయట తిరగడం వల్ల ఊహించుకున్న ప్రింట్స్ అన్నీ లోపల వేసుకుని ఆ వీడియోలో తిరుగుతూ ఉంటుంది. ఆ లోపల అది ప్రపంచంలో తిరగడమే. ఈ రెండిట్లో తిరిగి 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 అలిసిపోయి సుషుప్తిలో అది హాయిగా ఉంటుంది. ఎక్కడుంది? ఇది ఆలోచన చేయమని చెప్పాడు. సుషుప్తిలో వెళ్ళినప్పుడు అక్కడ హాయిగా ఉంటుంది. అక్కడ ఎవరున్నారని అంత హాయి? ప్రపంచం లేదు, ఒప్పుకుంటాం కదా. కళ లేదు, మెలకువ లేదు, రెండూ లేవు, ప్రపంచం లేదు. కానీ నువ్వున్నావని లేచి చెప్పావు. కానీ నువ్వు లేవని చెప్పగలవా? ఆ సమయంలో సుషుప్తిలో ఉన్నావనడానికి నిదర్శనం ఏంటి? మళ్ళీ లేచి చెప్పాం కనుక. మళ్ళీ లేచి నాకు రాత్రి మళ్ళీ హాయిగా నిద్రపట్టిందండి అన్నావు. హాయిగా నిద్రపట్టిందా? హాయి అని తెలిసిందా నీకు? కళలో దృశ్యం కనబడింది, ఇలలో దృశ్యం కనబడింది, గాఢ సుషుప్తిలో ఏం దృశ్యం కనబడింది? నువ్వు హాయిగా ఉందామని చెప్తున్నావు. ఇంద్రియ విషయములు ఏవీ లేవు, ఇంద్రియాలు ఉన్నాయని కూడా నీకు ఒంటి మీద తెలివి లేదు. మరి ఏముంది నా హాయి అన్నావు? హాయి ఉందా? ఆ హాయి ఎవరు? ఆలోచించండి. ఆ హాయే అమ్మ, ఆ హాయే ఆత్మ. అదొకటి ఉంది. అక్కడికే వెళ్ళిపోతే అది సుషుప్తి. కానీ సుషుప్తిలో దగ్గరికి వెళ్తావు కానీ తెలుసుకోలేవు. ఇది అర్థం. ఒళ్ళో పడుకున్నట్టు ఉంటుంది అంతే. అందుకే సుషుప్తి అర్థం చేసుకుంటే సుషుప్తిలో మనం భగవంతుడి దగ్గరికే వెళ్తా అంట. కానీ భగవంతుని తెలియదు అంతే. అక్కడ ఆవరణ రూపంలో కప్పేస్తుంది. జాగ్రత్త అవస్థలో, స్వప్నావస్థలో విక్షేపం. అప్పుడు ఆత్మతత్వాన్ని తెలుసుకోవాలి. ఇది ఇంత వాదన వేదాంతం ఇందులో ఉందండి. ఆ నిద్రారూపంలో అనుభవాల్లోకి అక్కడిచ్చే ఆ హాయి అంతా ఆవిడిది. ఆ జగజ్జను ఒళ్ళో ఉంటాం మనం సుషుప్తిలో. అందుకే ఆ రూపంలో ఉన్నటువంటి తల్లి, నిద్రారూపంలో ఉన్న తల్లి. యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత. ఆకలి రూపంలో అమ్ముంటుందిట. చూసారా? ఆకలి పుట్టకపోతే అదొక జబ్బు. అందుకే విందుకు పిలిచి ముందు ఎపిటైజర్ ఇస్తారు. ఎందుకు? వీడు వండినవన్నీ ఖర్చు అవ్వడానికి. మరి వాడు తినాలంటే ఆకలి పుట్టాలి కదా. పారేసుకుంటారా ఏమిటి? ఈ మధ్య ఎవరో అంటున్నారు విందుల్లో పారేయవద్దు, మాకు చెప్పండి అని. అవి కూడా ఎక్కువ అవుతున్నాయి. వాడికి ముందు ఎపిటైజర్ ఇస్తారు. ఇస్తే వాడికి చక్కగా ఆకలి పుట్టి తింటాట. ఆకలి అనేది చాలా ముఖ్యం. ఆకలి పుట్టకపోతే జబ్బు. ఒక ఆయన అన్నాడు, నాకు అసలు ఆకలే తెలియదండి అని. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. గిచ్చితే నొప్పి తెలియట్లేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. కనుక ఇవన్నీ చైతన్య లక్షణాలు. లోపల మంట పుట్టాలండి.
ఆకలి ఎప్పుడు పుడుతుంది? ఇలాగే మీరు గంట కొనసాగిస్తే పుడుతుంది. ఆకలి ఎప్పుడు పుడుతుంది అంటే జఠరాగ్నం లోపల అది ప్రకోపించినప్పుడు పుడుతుంది. అది రెడీగా ఉంటుంది డైజెస్ట్ చేయడానికి. మండే నేను రెడీగా ఉన్న పోయి లోపల అని నువ్వు ఏది పడిస్తే అది అరిగించుకుంటూ కూర్చుంటుంది. ఆ అగ్ని ఎవరు? అహం వైశ్వానరో భూత్వా. ఈ భగవద్గీత అంతా ఇదే గోలండి. నన్ను ఎక్కడో వేరే వస్తువుని అనుకుంటారు మీరందరూ. నేను మీలో ఆకలి, మీలో నిద్రగా ఉన్నాను, నేను మీలో ఆకలిగా ఉన్నాను. మనలో క్షుత్పిపాసలు కూడా తల్లి చైతన్యములే. ఇది గ్రహించగలిగితే చాలు. ఆవిడ వల్ల కలుగుతున్నాయి కనుక ఈ చైతన్యం ఆవిడది. క్షుధ ఆకలి. అందుకే సోగ్రభుగ్ విభజంతిష్టన్నాహారమజర కవి. సరిగ్గా దీనికి మళ్ళీ ఉపనిషత్తు ఏం చెప్పింది చూడండి. జఠరాగ్ని రూపంలో ఉన్నావిని తెలుసుకో. ఇది ఉపాసనకు చెప్పాడు కృష్ణుడు. ఊరికి మనకు నాలెడ్జ్ కోసం చెప్పలేదు. నీలో జఠరాగ్ని రూపంలో ఉన్నవాడు ఆ నారాయణుడే లేదా నారాయణియే అని నువ్వు ఉపాసన చేస్తుంటేట చిత్రం ఏంటంటే అది లేకపోతే వస్తుందిట. ఎందుకంటే ఒకప్పుడు పాపం కొద్దీ ఆకలి దప్పుకలు ఉండవు. ఈ ధ్యానం చేయడం వల్ల ఉండవలసిన చైతన్యం ఉంటుంది, ఆ వికారాలు పోతాయి. ఇది ఒక ప్రత్యేకత. అందుకు ఇవి చేసుకోవాలి. ఇది భౌతిక ప్రయోజనం. తాత్విక ప్రయోజనం ఎలాగో చెప్తూనే ఉన్నాం, తలనొప్పి పుట్టేటట్టు. ఇప్పుడు క్షుధారూపేణ అన్నప్పుడు దీనికి కూడా ఉపనిషత్తు, ఇదంతా ఉపనిషత్ విషయం అని చెప్పడం కోసం ఉపనిషత్తు ఏం చెప్తుందంటే ఇక్కడ అథ యదత పరో దివో జ్యోతిర్దీప్యతే విశ్వత పృష్ఠేతు సర్వత పృష్ఠేషు లోకేస్విదం వావతద్యదిదమస్మిన్ అంతః పురుషే జ్యోతి. ఈ సమస్త బ్రహ్మాండాలకు ఆవలట ఒక జ్యోతి ఉందిటండి. ఏది? బ్రహ్మాండాలకు అన్నిటికీ ఆవల. అంటే ఇవన్నిటికి వెనకాల తలుపు వేసి కూర్చోలేదు. అది ఆ ఉన్న జ్యోతి మొత్తం బ్రహ్మాండాలను వెలిగిస్తుందట. బ్రహ్మాండం అంతా పోయినా ఆ జ్యోతి అలాగే ఉంటుందట. చూడండి, ఇదంతా ఒక్క మాటలో చెప్పాడు ఎవరు? పోతన గారు. లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది నలోకంబకు పెంజి కటికి అవ్వల ఎవ్వండు ఏకాకృతి వెలుగు అతన్నే సేవింతును. వాళ్ళు చేసిన విష్ణువు మనకు తెలియదండి. మనకంటే చతుర్భుజాలు శంఖచక్ర గదా పద్మాలు ఉన్న విష్ణువే కానీ ఈ విష్ణువు చెప్తే మనకు ఎక్కదు. కానీ వీడే విష్ణువు అసలు. ఇది తెలుసుకోవాలి. వాడు ఎక్కడున్నాడు? లోకంబులు లోకేశులు వెనకాల ఉన్నట్ట. ఇవి పోయినా ఉంటాడు, ఇవి ఉన్నా ఉంటాడు, వీటి వెలిగిస్తూ ఉంటాడు. అలాగే మన శరీరంలో ఈ శరీరము వీటికి అన్నిటికీ వెనకాల ప్రకాశిస్తున్నటువంటి ఏ జ్యోతి ఉన్నదో ఆ జ్యోతి లోపల జ్యోతి. అది జఠరాగ్నిగా మనలో జ్వలిస్తున్నది. దానికి ముందు పోల్చుకోగలిగే జ్యోతి జఠరాగ్ని. అక్కడే ఆ జ్యోతి జ్వలిస్తుంది. సహ అగ్రభుక్ విభజంతిష్టన్నాహారం అజర కవి. మొదట అగ్రభుక్ వేసింది, మొట్టమొదటి తినేది అది. ఈ అగ్నిహోత్రం తింటోంది కనుక ఆ లోపల ఉన్నటువంటి ఏది తిన్నా అమ్మ తింటోందని తినగలిగితే అది యజ్ఞం, అది ప్రసాదం. తెలుసుకోండి. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే భగవంతుడికి నైవేద్యం పెడతారు. వీడు తినేటప్పుడు అన్నాన్ని దండం పెట్టుకుని ప్రాణాహుతులు పుచ్చుకుంటారు. అమ్మకు పెడుతున్నాను అని. అహం వైశ్వానరో భూత్వా శ్లోకం చదివితేట భోజనం చేసేటప్పుడు అన్నగత దోషాలు పోతాయట. అన్నంలో ఉన్న దోషాలు, అన్నం సంపాదించడానికి నువ్వు చేసిన దోషాలు ఇవన్నీ పోతాయి. అలా తిన్న అన్నం సద్బుద్ధినిస్తుంది. అప్పుడు చెప్పేవి అర్థమవుతాయట. అందుకే అలాంటి తినే పద్ధతి కూడా. ఎందుకంటే ఎక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టేవి కాదు, లోపల అమ్మవారికి నైవేద్యం పెడుతున్నావు నువ్వు. అలా తిను. ఇక్కడ అలా తినడం చేతనవ్వాలి మనకి. ఎక్కడ భోజనం చేసినా ఇది చేతనవ్వాలి. అదే నీకోసం నువ్వు నిలబడి ఏదో తిండి తిను పశువుల్లా తిరగద్దు. ఇక్కడ ఈ జ్ఞానం మానవుడికి ఉంది కదా. క్షుధారూపేణ సంస్థిత, ఛాయారూపేణ సంస్థిత. ఇది గొప్ప మాట. అమ్మ నీడ రూపంతో ఉంటుందిట. అయ్యా వెలుగు వెలుగు అన్నారు, నీడేమిటంటే వెలుగు లేకపోతే నీడ ఉంటుందో చెప్పండి? ఒట్టి చీకట్లో నీడని చూపించండి, సంతోషిస్తా. నీడ, ఆ నీడ అనేది ఎప్పుడు ఉంటుంది? వెలుగుంటేనే ఉంటుంది. కనుక వెలుగు నీడకు కూడా కారణమవుతుంది. కనుక ఆ నీడకి కారణమైన వెలుగుకి నమస్కారం అని దీని యొక్క అర్థం. ఇంకా చెప్పాలంటే దీని అత్యద్భుతమైన భావం ఏంటంటే నేను ఈ దేహంలో ఉన్నానని ప్రతివాడు అనుకుంటుంటాడు. కానీ దేహంలో ఉన్న నేను పరమాత్మే అని రమణ మహర్షులు వారు చెప్పారు. అంతకుముందు ఉపనిషత్తులు చెప్పే రమణ మహర్షుల స్టోరీలు అంటే మనకు చాలా ఇంట్రెస్ట్. ఆయన మాట అంటే మాత్రం అర్థం కాదు. కానీ ఆయన చెప్పింది మాత్రం ఏంటి? నీలో నేనెవడో ఆడు పరమాత్మరే బాబు అని. కానీ ప్రతి వాళ్ళలో నేను కామనా? నేను అని మీరు అందరూ అంటారు. నేను అందరూ అంటారు. కానీ నువ్వెవరు అంటే నేను పక్కన పేరు పెడతారు. అంతే. నేను మాత్రం అందరిలో కామన్. ఈ నేను అనే ప్రకాశము శరీరం అనే కొండలో వెలిగిపోతుంది. అర్థమైంది కదా. కనుక 1000 కుండలు పెడితే 1000 సూర్యులు అందులో ప్రతిఫలిస్తున్నారు. 1000 కుండల్లో 1000 సూర్యులు ప్రతిఫలిస్తున్నారు. నిజమా? నిజమే. 1000 కుండల్లో 1000 సూర్యులు ఉన్నారు. కానీ 1000 సూర్యుల ఒక సూర్యుడు సమస్త జీవులకు తానొక్క. మళ్ళీ భాగవతమే అది. మళ్ళీ భీష్ముడే చెప్తున్నాడు, ఒక్క సూర్యుడే అందరికీ అనేక రకములుగా కనబడినట్లుగా. కనుకనే ప్రతి వాడిలో ఈ శరీరాది సంఘాతములతో కూడిన అంతఃకరణం లోపల ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ అంతఃకరణలో ప్రతిఫలించిన ఈశ్వర చైతన్యాన్నే జీవుడు అంటారు. ఇది